నమస్తే అన్న, ఎవరన్నా మంది? మాది పెద్దపేరువెల్లి మండలం పోనకల్లు. నీ పేరేం పేరన్నా? నా పేరు కోణింగి వేణు. ఈ రకమైన ఎరటి పేరు ఏందన్నా? కలపనంద అలపనంద అలకనంద. ఉమ్. ఎన్ని ఎకరాలు వేసారన్నా? ఎకరన్నరేసా. ఇక్కడ ఎరటి ఎట్లుందన్నా? బాగానే ఉంది. బాగుందా? ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పన్నా. 95 05 27 18 15. ఓకే అన్న, ఈ ఎరటి గురించి ఒకసారి 4 మాటలు చెప్పండి. కాపు ఎలా ఉందన్న ఈ ఎరటి? కాపు బాగుంది కానీ కాకపోతే ఇప్పుడు మధ్యకాలంలో దెబ్బ వచ్చింది, కానీ ఈ మధ్య బాగుంది తోట. అయితే ఈ వల్ల మొన్న వాన ముసుకు దెబ్బేసింది. కొంచెం ఎట్లా దోమలనా? దోమలని వాన ముసుకి మస్కి. లేకపోతే తోట అసలు 60-50 క్వింటాల్ గ్యారెంటీగా అయ్యేది. ఎరటి అన్న బాగుంది. కాపు ఇట్లా కాపు దీనికి లేదు. ఇప్పుడు వాళ్ళు రసం పిలిచాము, మందు లేట్ అయింది. మందులు మంచిగా మందులు ఎస్పోనోసి కొట్టినా, ఎలక్ట్రిక్ కొట్టినా, టైసర్ కొట్టినా, సెంబోసిటీకి వచ్చిన ఇత్తనం అయితే మంచిదే. మంచిదే ఇత్తనం నెంబర్ 1 రైతు సూత్రాలు పెట్టుకోవచ్చు. కప్పు చూపివన్నా. ఇంకో గుడికోమ్మ కాపు కాయ ఎట్టుందన్న సైజు? కాయ కూడా జంపు ఉంది, సన్నం మంచిగా ఉంది. మార్కెట్ తూకానికి వస్తుందన్న. రైతు సూత్రాలు అందరూ వేసుకోవచ్చు అంట. వేసుకోవచ్చు. నేను కూడా పాపం ఎత్తుంటే ఎర్రగుంది నారాయాల. ఎర్రగుండి నేను వద్దులే ఎర్రగుందని వస్తే అయితే మళ్ళీ ఉంటే ఉంది పోతే పోయింది. రూపాయన్నర పెడతాం. రూపాయలకి ఇచ్చింది నాగరాజు. రూపాయలకి చేసిన వేసినాడు ఎర్రగా అసలు చేయి నిండా ఎర్రగానే ఉంది. తీసుకున్న దానివల్ల నీకు ఫలితం వచ్చింది. డిఏపి 3 కట్టలు పోసా. డిఏపి 3 కట్టలు ఊరే కట్ట పోసాక అప్పుడు నలుపు వచ్చింది. ఆ వంతున మంచి నీట్గా ఉంది. అయితే ఫస్ట్లో దప్పలేదు కానీ ఇప్పుడు వచ్చింది. అసలు లేదు. మళ్ళీ రసం పీల్చే పురుగులు ఎక్కువైనా ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు అసలు లేదు, దప్ప అంటే లేదు. కాపు కూడా మంచి కాపు, తోట కూడా అసలు నీట్గా ఉండేది. ఓకే, దీనికి ఇత్తనం మంచిదే.